అదృశ్యమైన ఎస్సీ హాస్టల్ విద్యార్థుల ఆచూకీ లభ్యమైంది. ఇద్దరు విద్యార్థులపై ఇద్దరు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. రాత్రంతా రాజీవ్ గృహకల్ప అపార్ట్మెంట్లలో ఉంచి అత్యాచారం చేశారు. నిందితులను పగడాల గోపి, మణికంఠగా గుర్తించారు. ఇద్దరు నిందితులు పట్టాభిపురం పోలీసుల అదుపులో ఉన్నారు. నిందితుల్లో గోపి ఎస్బీఐ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. మణికంఠ శ్యామలానగర్ శివారు సీతారాం కాలనీలో నివసిస్తూ బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్నాడు. హాస్టల్ దగ్గరకు 2 బైకులపై వచ్చిన గోపి, మణికంఠ అటుగా వెళ్తున్న ఇద్దరు విద్యార్థులను బలవంతంగా బైకులపై ఎక్కించుకుని తీసుకెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. నిన్న గుంటూరు నగరంలో పట్టాభిపురం ప్రాంతంలో ఉన్నటువంటి ఒక సంఘీ ఎస్సీ హాస్టల్లో జరిగినటువంటి దుర్మార్గమైనటువంటి సంఘటన. ఆ లేడీస్ హాస్టల్లో వార్డెను, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారో అర్థమవునటువంటి పరిస్థితి. ఒక రక్షణగా ఉండాల్సినటువంటి ఆ వార్డెను, అక్కడ హాస్టల్ సిబ్బంది, ఇద్దరు అమ్మాయిలు అదృశ్యమైనప్పటికి కూడా ఇద్దరు వ్యక్తుల చేతుల్లో ఒక రోజు మొత్తం కూడా ఆ విద్యార్థులు బయటకు వచ్చేసి వాళ్ళ ఇష్టారాజ్యంగా ఆ వ్యక్తులు చేసినటువంటి అఘాయిత్యాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.